హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ సెక్టార్స్ మరియు ఇతర సెక్టార్లకు చెందిన జాబ్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డెవాప్స్ అంటే ఏమిటి, డెవాప్స్ యొక్క కంప్లీట్ లైఫ్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది అనే ఒక అనాలిసిస్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న పోటీ సమాజంలో డెవాప్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. చాలామంది విద్యార్థులు డెవాప్స్ అంటే ఏమిటి, డెవాప్స్ని ఎలా నేర్చుకోవాలి, అసలు డెవాప్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అని అడుగుతూ ఉంటారు. చాలామంది డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు డెవాప్స్ అంటే ఏమిటి, డెవాప్స్ ఎలా వర్క్ చేస్తుంది, డెవాప్స్ని ఎలా నేర్చుకోవాలి, డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, న్యూస్ 18 తెలుగు ఆర్టికల్లో ఏపీఐ డెవాప్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏపీఐ డెవాప్స్ రోల్ ఎలా ఉంటుంది, ఈ జాబ్స్కు అవసరమైన స్కిల్స్ ఏమేమి ఉంటాయి అని ఈ ఆర్టికల్లో విశ్లేషిస్తూ కొంతమేర సమాచారాన్ని మనకు ఈ ఆర్టికల్లో అందించడం జరిగింది. వాటి గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫ్రెండ్స్, క్లౌడ్ సర్వర్లో సాఫ్ట్వేర్ను ప్లగిన్ చేయడానికి, ఇంటిగ్రేట్ చేయడానికి లేదా మేనేజ్ చేయడానికి అవసరమైన స్కిల్స్ను ఏపీఐ డెవాప్స్ అని అంటారు. కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేవారికి అవసరమైన స్కిల్స్ సెట్స్లో ఇవి ప్రధానమైనవి అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఏదైనా అభివృద్ధి చెందిన సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని పెంచడానికి, అది సజావుగా పనిచేయడానికి కొన్ని ఇతర కంపాటబుల్ సాఫ్ట్వేర్లతో అనుసంధానించి ప్లగిన్ చేయాలి. క్లౌడ్ సర్వర్లలో సాఫ్ట్వేర్ను ప్లగిన్ చేయడానికి, ఇంటిగ్రేట్ చేయడానికి లేదా మేనేజ్ చేయడానికి అవసరమైన స్కిల్స్ను ఏపీఐ డెవాప్స్ అంటారు. కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేవారికి అవసరమైన స్కిల్ సెట్స్లో ఇవి ప్రధానమైనవి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏపీఐ డెవాప్స్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒకరేమో డెవలప్మెంట్ సైడు, ఒకరేమో ఆపరేషన్స్ సైడ్ నిలబడి ఉన్నారు. ఈ డెవలప్మెంట్ను, ఆపరేషన్ను కంబైన్ చేసి వచ్చే రిజల్ట్నే డెవాప్స్ అని అంటారు. చూడండి, ఇక్కడ ఈ సింబల్ చూసినట్లయితే మనకు ఇన్ఫైనిటీ సింబల్ లాగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది, ఆపరేషన్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అని సింబాలికే ఈ రిప్రజెంటేషన్ అనేది. డెవాప్స్ అనే పదం డెవలప్మెంట్, ఆపరేషన్స్ అనే రెండు పదాల కలయిక. ఏదైనా సంస్థ అప్లికేషన్ డెవలప్మెంట్, ఐటీ ఆపరేషన్స్ టీం ద్వారా టాస్కులను నిర్వహించడానికి కొలాబరేటివ్ రిప్రజెంటేషన్, షేర్డ్ అప్రోచ్ అనేది దీని అర్థం. మరో మాటలో చెప్పాలంటే డెవాప్స్ అనేది సంస్థలోని వివిధ గ్రూపుల మధ్య కమ్యూనికేషన్, కొలాబరేషన్, ఇంటిగ్రేషన్, ఆటోమేషన్ను ప్రోత్సహించే విధానం. నిరంతర వర్క్ఫ్లోలను అందించడం ద్వారా సాఫ్ట్వేర్ వేగం, నాణ్యతను మెరుగుపరచడం డెవాప్స్ పైప్లైన్ ప్రాథమిక లక్ష్యం. ఈ పైప్లైన్లు కన్సిస్టెంట్ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్, ఆటోమేషన్ ప్రాసెస్తో కూడిన సమర్థవంతమైన, పారదర్శకమైన, సురక్షితమైన డెలివరీ ప్రక్రియను నిర్ధారిస్తాయి. ఒకసారి ఈ పిక్చర్ను కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు డెవలప్మెంట్ సైడు మరియు ఆపరేషన్ సైడ్ అనేవి ఉన్నాయి. డెవలప్మెంట్ సైడ్ చూసినట్లయితే కనుక ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ అనేవి మనకు ఉన్నాయి. ప్లాన్ అండ్ కోడ్ మధ్య జరిగే ప్రాసెస్ను కంటిన్యూస్ డెవలప్మెంట్ అని అంటారు. బిల్డ్ అండ్ టెస్ట్ మధ్య జరిగే ప్రాసెస్ను కంటిన్యూస్ టెస్టింగ్ అని అంటారు. అదేవిధంగా ఆపరేషన్ సైడ్ చూసినట్టయితే డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ మనకు ఉన్నాయి. డిప్లాయ్ మరియు ఆపరేట్ మధ్య జరిగే ప్రాసెస్ను కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని పిలుస్తారు. మానిటర్ దగ్గర జరిగే ప్రాసెస్ను కంటిన్యూస్ మానిటరింగ్ అని అంటారు. మరి ఈ డెవలప్మెంట్కు, ఆపరేషన్కు మధ్య ఒక వారధి, ఒక మీడియేటర్ లాగా పనిచేసే ఒక ఎక్విప్మెంట్ని, ఒక ప్రాసెస్ని ఏమంటామంటే మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని అంటాము. కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్,
కంటిన్యూస్ మానిటరింగ్. ఇలా మనం ప్రతిదీ కంటిన్యూస్ అని చెప్తూనే ఉన్నాము. మరి ఆ వర్క్ ఫ్లో అనేది అలా కంటిన్యూస్గా జరగడానికి మనకు ఏం కావాలి అంటే టూల్స్ అనేవి అవసరమవుతాయండి. ప్లానింగ్ అండ్ కోడింగ్ను మనం కంటిన్యూస్ డెవలప్మెంట్ అని అంటాము. మరి కంటిన్యూస్ డెవలప్మెంట్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏవేవంటే గిట్ యూజ్ చేస్తాము, జీరా కూడా యూజ్ చేస్తాము. ఎక్కువగా మనము గిట్ని యూజ్ చేస్తూ ఉంటాము. బిల్డింగ్ అండ్ టెస్టింగ్ ప్రాసెస్ను మనం కంటిన్యూస్ టెస్టింగ్గా పిలుస్తాము. బిల్డ్ చేయడానికి కోసం మనం యాంట్ కానీ, గ్రాడిల్ కానీ, మ్యావెన్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా మ్యావెన్, యాంట్ టూల్స్ను యూజ్ చేస్తుంటారు. టెస్టింగ్ కోసం సెలీనియం, జే యూనిట్ను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ కోసం జెంకిన్స్ కానీ, బ్యాంబూ, ట్రావిస్ సిఐ టూల్స్ను ఎక్కువగా వాడుతుంటారు. దీన్నే మనం సిఐసిడి అని పిలుస్తుంటాము. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని పిలుస్తూ ఉంటాము. సిఐసిడి పైప్ లైన్స్ అని అంటారు. ఇంటిగ్రేషన్ కోసం ఎక్కువగా జెంకిన్స్ టూల్ను వాడుతూ ఉంటారు. డిప్లాయ్, ఆపరేట్ మధ్య జరిగే ప్రాసెస్ను కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని అంటాము. ఇక్కడ మనం పప్పెట్ కానీ, చెఫ్ కానీ, యాన్సిబుల్ కానీ, సాల్ట్ స్టాక్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా మనం పప్పెట్, యాన్సిబుల్, చెఫ్ని యూజ్ చేస్తాము. మానిటరింగ్ ప్రాసెస్ను కంటిన్యూస్ మానిటరింగ్ అని పిలుస్తాము. ఇక్కడ సెన్సివ్, న్యూరెలిక్, నాగియోస్ టూల్స్ను వాడుతారు. ఎక్కువగా నాగియోస్ టూల్ను వాడుతూ ఉంటారు. ఇందాక మనం చూసిన విధంగానే ఇక్కడ కోడ్కు గిట్, జీరా, కాన్ఫ్లుయెన్స్ అనే టూల్ని వాడతారు. బిల్డ్ చేయడానికి కోసం ఎస్బిటి, మ్యావెన్ యూజ్ చేస్తుంటారు. టెస్టింగ్ కోసం సెలీనియం, జే యూనిట్ను వాడతారు. అండ్ ఇక్కడ మనకు రిలీజ్కి అయితే కనుక జెంకిన్స్ కానీ, కోడ్ షిప్ని కూడా వాడుతూ ఉంటారు. డిప్లాయ్ కోసం మనకు డిసిఓఎస్, డాకర్, ఏడబ్ల్యూఎస్ని వాడుతుంటారు. డిప్లాయ్ కోసం ఎక్కువగా డాకర్ను యూజ్ చేస్తుంటారు. అండ్ ఆపరేట్ కోసం చెఫ్, యాన్సిబుల్, కుబర్నెట్స్ కూడా వాడుతుంటారు. ఇక్కడ కుబర్నెట్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. మానిటర్ కోసం నాగియోస్, స్ప్లంక్, డేటాడాగ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నాగియోస్ అనేది ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పటి వరకు మనం డెవాప్స్ ప్రాసెస్ను, డెవాప్స్ కోసం ఉపయోగించే టూల్స్ను చూసాము. ఇక్కడ మనం డెవాప్స్ యొక్క లైఫ్ సైకిల్ను చూద్దాము. కంటిన్యూస్ బిజినెస్ ప్లానింగ్, కొలాబరేటివ్ డెవలప్మెంట్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ రిలీజ్ అండ్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్, కొలాబరేటివ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆప్టిమైజేషన్. ఇక్కడ లైఫ్ సైకిల్లో చూసినట్టయితే కనుక మనకు ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూస్ అండి. చూడండి, కంటిన్యూస్ ప్లానింగ్ జరుగుతుంది, కంటిన్యూస్ డెవలప్మెంట్ జరుగుతుంది, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ రిలీజ్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూస్. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మనకు ఎప్పటికప్పుడు వచ్చేస్తుందండి. డెవాప్స్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని చూసాం. మరి కంటిన్యూస్ ప్రాసెస్ జరగడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఫాస్ట్ సొల్యూషన్స్, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ, రెడ్యూస్డ్ ఫెయిల్యూర్స్ అండ్ రోల్ బ్యాక్స్, ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఫాస్టర్ ఆర్ఓఐ, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. డెవాప్స్ టీమ్ వ్యాపార అవసరాలకు టెక్నాలజికల్ ప్రాజెక్టులను అలైన్ చేస్తూ డెవలపర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ల మధ్య నమ్మకం, సమన్వయాన్ని పెంపొందిస్తుంది. తద్వారా కల్చరల్ మార్పులను తీసుకువస్తుంది. ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచడానికి, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకోవడానికి, డెవలపర్లను ఎనేబుల్ చేయడంపై కూడా ఈ టీం దృష్టి సారిస్తుంది. ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీంట్లో ప్రోగ్రామింగ్ కోడ్స్ సెట్ లేదా సాఫ్ట్వేర్ ఇంటర్మీడియరీ ఉంటాయి. ఇది రెండు అప్లికేషన్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి, రెండు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మధ్య డేటా ట్రాన్స్మిషన్కు యాక్సెస్ కల్పిస్తుంది. ఈ డేటా ఎక్స్చేంజ్కు సంబంధించిన నిబంధనలు, షరతులను కూడా కలిగి ఉంటుంది. ఏపీఐని రెస్టారెంట్లో మెనూగా అర్థం చేసుకోవచ్చు. దాని నుంచి మీరు మీకు నచ్చిన ఏదైనా ఆర్డర్ చేయవచ్చు. మెనూలోను వంటకాలు డేటాగా
వంటగది మాత్రం ఆర్డర్ను ప్రాసెస్ చేసే సిస్టమ్గా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఏపీఐ అనేది మెసెంజర్ వంటగది మధ్య లింకును సృష్టించింది. మెనూ నుంచి ఆర్డర్ను తీసుకొని దానిని సిద్ధం చేయమని వంటగదికి చెప్పే మిడిల్ మెన్. ఇక్కడ వంటగది ఆర్డర్ను ఎలా సిద్ధం చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది పని చేస్తుంది. మీరు ఆర్డర్ చేసిన డిష్ను మీకు అందిస్తుంది. డెవాప్స్లో ఏపీఐ ప్రాధాన్యం ఏంటి? కార్పొరేట్ డిమాండ్ను పరిష్కరించడానికి డెవాప్స్ మాత్రమే సరిపోదు. ఇందుకు ఏపీఐ డెవాప్స్ చేతులు కలుపుతాయి. డెవాప్స్ ఫంక్షన్లో ఏపీఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాగే ఏపీఐ నిర్వహణను ఆప్టిమైజ్ చేయడంలో డెవాప్స్ ప్రక్రియలు సహాయపడతాయి. ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్లోకి ఏపీఐలను ఇంటిగ్రేట్ చేయడం వల్ల సంస్థలు డెవాప్స్ నుంచి మరింత విలువ పొందుతాయి. ఈ ఇంటిగ్రేషన్ వివిధ ఫంక్షన్లను తిరిగి ఉపయోగించుకునేలా వాటిని ఎనేబుల్ చేస్తుంది. మల్టిపుల్ ప్రాజెక్టులలో ఏపీఐలను తిరిగి ఉపయోగించగల ఈ సామర్థ్యం స్థిరత్వం, ఆవిష్కరణలకు సమయం, డబ్బును ఆదా చేస్తుంది. ఏపీఐలు ఆటోమేషన్ను ఎనేబుల్ చేస్తాయి, స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. ఇవి కాస్ట్ సేవింగ్ ఫీచర్లు. ఇవి మానవ లోపాలను తొలగించడానికి ఆటోమేషన్ను స్వీకరించడం ద్వారా ఆపరేషనల్ ఎఫిషియన్సీ సాధిస్తాయి. ఒక ఏపీఐ ఏదైనా పనిని నిర్వహించే ప్రతిసారి అదే స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. తద్వారా ఆపరేషనల్ రిలయబిలిటీ, ఎఫిషియన్సీని మెరుగుపరుస్తుంది. ఏపీఐ బెస్ట్ సిస్టమ్స్ ప్రాసెస్ డ్రివెన్ అప్రోచ్ నుంచి ఆటోమేషన్ డ్రివెన్ అప్రోచ్ను త్వరగా సాధించగలవు. సంస్థలు తమ అప్లికేషన్ల ద్వారా ఉత్పత్తి చేసిన పెద్ద డేటా సెట్ను ప్రాసెస్ చేయగల రియల్ టైమ్ రిపోర్ట్స్ రూపొందించగల సిస్టమ్లను రూపొందించడానికి ఏపీఐలను కూడా ఉపయోగించవచ్చు. ఏపీఐ డెవాప్స్తో ఎవరు పనిచేస్తారు? జీతం ఎంత? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో డెవాప్స్ ఇంజనీర్ ప్రాథమికంగా బాధ్యత వహిస్తాడు. వారు అప్లికేషన్ను వేగంగా మార్చడానికి అవసరమైన చర్యలు, దానిని విశ్వసనీయంగా ఉంచడానికి అవసరమైన పనుల మధ్య అంతరాన్ని తగ్గించి ప్రాసెస్ను సులభతరం చేస్తారు. ఐటీ ఆపరేషన్స్ టీమ్స్, డెవలప్మెంట్ టీమ్స్ విభిన్న లక్ష్యాలు, అవసరాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇది ఏదో ఒక విధంగా ప్రాసెస్లను సులభతరం చేస్తుంది. గ్లాస్డోర్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న డెవాప్స్ ఇంజనీర్కు యావరేజ్ ప్యాకేజీ సంవత్సరానికి 7 లక్షల రూపాయల నుంచి 40 నుంచి 50 లక్షల వరకు ఉండవచ్చు. అయితే ఇది వ్యక్తి నైపుణ్యాలు, జ్ఞానం, నైపుణ్యం, లొకేషన్ను బట్టి మరింత ఎక్కువగా ఉంటుందని ఇక్కడ పేర్కొన్నారు. డెవలపర్ జాబ్ అర్హతలు. డెవాప్స్ బేసిక్ స్కిల్స్. ఎంట్రీ లెవెల్ డెవాప్స్ రోల్స్కు కంప్యూటర్ సైన్స్ లేదా కోడింగ్, క్యూఏ టెస్టింగ్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్స్ కవర్ చేసే ఇతర డిగ్రీ అవసరం. హయ్యర్ లెవెల్ పొజిషన్స్కు సిస్టమ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ డిజైన్లో డిగ్రీలు అవసరం. ఇది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కాబట్టి ఈ రంగంలోని వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పొజిషన్తో సంబంధం లేకుండా ప్రతి డెవాప్స్ ఇంజనీర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన స్కిల్ సెట్స్ ఉన్నాయి. అవేంటంటే వివిధ డెవాప్స్ టూల్స్, టెక్నాలజీ నాలెడ్జ్, డెవాప్స్ కీ కాన్సెప్ట్లపై అవగాహన, కోడింగ్, స్క్రిప్టింగ్, ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ నాలెడ్జ్, క్లౌడ్ సర్వర్ల అవగాహన, ఆటోమేషన్, సెక్యూరిటీ నాలెడ్జ్, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్, ఎనలిటికల్ మైండ్ సెట్, టెస్టింగ్ స్కిల్స్, బేసిక్ సాఫ్ట్ స్కిల్స్. టెక్నాలజీ ఉపయోగించే ప్రతి సంస్థకు డెవాప్స్ అత్యంత డిమాండ్ ఉన్న సొల్యూషన్గా మారింది. ఈ రోజుల్లో అన్ని సంస్థలు ఏపీఐ, డెవాప్స్ టెక్నాలజీలతో పనిచేస్తున్నాయి. కాబట్టి డెవాప్స్ ఇంజనీర్ల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. నైపుణ్యం ఉన్న ఉత్సాహవంతులైన ఎవరైనా కెరీర్లో ఏ సమయంలోనైనా డెవాప్స్ రోల్ నేర్చుకొని ఉద్యోగాల్లో చేరవచ్చు.